అందరికీ నమస్కారం. కోల్కతాలో జరిగిన విషాద ఉదంతం మనందరికీ తెలిసిందే కదా. ఈ ప్రేమ కథ వింటే కన్నీళ్లు ఆగటం లేదు. కోల్కతాలో జరిగిన విషాద ఉదంతం మనందరికీ తెలిసి ఎంతో బాధపడ్డాము. ఆ సంఘటన విన్న వారందరికీ గుండె తరుక్కుమంది. ఆ రోజు జరిగిన సంఘటన గురించిన ఎంక్వైరీలో మరో గాథ బయటపడింది. జూనియర్ డాక్టర్ మోమిత తండ్రి ఎన్నో విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఎప్పుడు ఆమె పెళ్లికి ఖర్చు తానే సంపాదించుకుంటా అని ఆయనతో చెప్పేదట. మీరు నా కోసం చాలా చేశారు, ఇకపై మీరు మోయలేని ఖర్చు చేయొద్దు అనేదట. ఆమె తన స్నేహితుడిని ఇష్టపడుతున్నట్లు, త్వరలో వారికి పెళ్లి చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నామని చెప్పారు. ఆమె డైరీలో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యం అని రాసుకుందని మీడియాతో చెప్పారు. 13 ఏళ్ల క్రితం నీట్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ డాక్టర్కు అతనితో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా కాలంతో పాటు మారింది. వారి ప్రేమను పెద్దల ముందుంచి వారిని ఒప్పించి పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. రానున్న నవంబర్ నెలలో వారిద్దరికీ వివాహం ఖాయం చేశారు పెద్దలు. ఆగస్టు 8 రాత్రి తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడిన తర్వాత మనసైన వాడితో కూడా ఫోన్లో మాట్లాడింది. తమ భవిష్యత్తు గురించి ఎన్నో అందమైన కబుర్లు చెప్పుకుంటూ బాసలు చేసుకొని ఊసులు చెప్పుకున్నారు. రాత్రి 11 గంటల వరకు జూనియర్ డాక్టర్ అతను మాట్లాడుకున్నారు. ఆ రాత్రి వాళ్ళ జీవితాలను తారుమారు చేస్తుందని వారు కూడా ఊహించలేదు. ఉదయం అవ్వగానే అతను మరలా ఆమెకు కాల్ చేశాడు. కానీ ఆమె రెస్పాండ్ కాకపోవడంతో డ్యూటీలో బిజీగా ఉందనుకొని సరిపెట్టుకున్నాడు. ఇంతలో ఈ దుర్ఘటన గురించి ఆమె తల్లిదండ్రులతో పాటు అతనికి తెలిసింది. గుండె పగిలేలా రోధిస్తూ ముగ్గురు హాస్పిటల్కు చేరుకున్నారు. కనీసం ఆమెను చూడటానికి కూడా వారిని లోనికి అనుమతించలేదు. అక్కడి సిబ్బంది దూరంగా కూర్చుని ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు అతను. అతని బాధ వర్ణనాతీతం. ఎన్నో అందమైన కలలు కన్న వాళ్ళ ప్రేమ కథ ముగిసిపోయింది. తన స్నేహితురాలు ప్రేయసి ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిందన్న నిజాన్ని తట్టుకోలేక ఏడుస్తూ ఉండిపోయాడు. ఈ విషయాన్ని ప్రయూష్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడంతో ఈ ప్రేమ కథ బయటకు వచ్చింది. ఇది విని అందరూ బాధపడ్డారు. ఆ దుర్మార్గులకు శిక్ష పడాలని అందరూ కామెంట్ చేశారు. ప్రతి తల్లి ఆడపిల్లలకు జాగ్రత్తగా ఉండమని చెప్పినట్లే మగపిల్లలకు మంచి బుద్ధులు చెప్తూ పెంచాలని అందరం కోరుకుందాం. మగాడు మనిషిగా బ్రతకాలని కోరుకుందాం. ఈ సమాజం మంచి కాబోయే డాక్టర్ను కోల్పోయింది. ఓ తండ్రి కష్టం నాశనం అయిపోయింది. ఓ ప్రేమ జంట ప్రేమ చెదిరిపోయింది. ఇలాంటి నరకాసురులు ఇకపై పుట్టకుండా చూడు దేవుడా అని ప్రార్థిస్తూ మీ వాయిస్ ఆఫ్ శ్రవంతి.